నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరికొన్ని జీవిత సత్యాలతో, మంచి మాటలతో మీ ముందుకొచ్చాను. ఈ లోకంలో అన్నిటికంటే చాలా అందమైనది నిద్ర. ఇది మనిషిని కొంత సమయం వరకు ప్రతి బాధ నుండి విముక్తిని చేస్తుంది. తప్పు చేసిన వాళ్ళు బ్రతికిపోతున్నారు. కోపం ప్రదర్శించే వాళ్ళు అందరి దృష్టిలో చెడ్డవాళ్ళు అయిపోతున్నారు. నీ నవ్వుకి నా నవ్వుకి ఇదే తేడా. నువ్వు సంతోషంగా ఉండి నవ్వుతున్నావు, నేను నీ సంతోషాన్ని చూసి నవ్వుతున్నాను. తినేటప్పుడు ఎవరైనా విషం కలిపితే ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ చెవిలో విషం నింపితే మాత్రం దీనికి ట్రీట్మెంట్ లేదు. జీవితంలో ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి కూడా వస్తుంది. సహించడం తప్ప మరొక దారి ఉండదు. గొప్పగా రాయడం గొప్పతనం కాదు, అది చదివినవాడు కూడా అర్థం చేసుకునేవాడై ఉండాలి కదా. నేను మిమ్మల్ని గౌరవించడంలో నన్ను నేను తగ్గించుకున్నాను, మీరేమో నన్ను తక్కువ వాడిని అనుకుంటున్నారు. ప్రపంచంలో ఏ మనిషి అయినా సంతోషాన్ని కోరుకుంటాడు తప్ప దుఃఖాన్ని కోరుకోడు. వర్షపు చినుకు లేకుండా ఇంద్రధనస్సు లేనట్టే కష్టాలు పడకుండా సంతోషం ఎప్పుడు దొరకదు కదా. వాదించే మనిషిని, వేధించే మనసుని ఎప్పటికీ గెలవలేము. డబ్బు సంపాదించడం అంటే గుండె సూదితో నేలను తవ్వడం లాంటిది. చాలా కష్టమైన పని. కానీ ఖర్చు పెట్టడం అంటే ఊదిన బెలూన్ గుండె సూదితో పగలగొట్టడం లాంటిది. చాలా సులభం. అరుదుగా మాట్లాడడం ఒక కళ. అనవసరంగా మాట్లాడకుండా ఉండడం కూడా ఇంకా ఒక గొప్ప కళ. నువ్వు ఎదిగేటప్పుడు తొక్కే వాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కే వాళ్ళు కూడా ఉంటారు. గమ్యము ఏదైనా సరే చివరికి మజిలీ మట్టిని చేరాల్సిందే. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మైండ్ చేసే పని, మరవలేకపోవడం హార్ట్ చేసే పని. కుదిరితే సమస్యకు సమాధానంగా నిలవండి, కారణంగా మాత్రం కాదు. మన నోటి నుండి వచ్చే సరైన పదం ఒక మంచి తాళం చెవి లాంటిది. ఏ గుడినైనా తెరవగలదు, ఎంతటి నోరునైనా ముయ్యగలరు. అదృష్టం కొద్దీ వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించినది సంతృప్తిని ఇస్తుంది. అసలు ఒక విషయం తెలుసా? మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసును చంపుకొని బ్రతకటం. మనశ్శాంతి అనేది లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్నా వ్యర్థమే. మనసు ప్రశాంతంగా ఉంటే ఏమీ లేకపోయినా సరే ఆనందంగా ఉండవచ్చు. ఏదైనా సరే లభించినప్పుడు అహంకారాన్ని చూపించకు. ఎందుకంటే ఇచ్చేవాడు తీసుకునేవాడు ఒక్కడే. ఈ లోకంలో మంచి పుస్తకం నువ్వే. నీకు నువ్వే అర్థం చేసుకో, అన్ని సమస్యలకు సమాధానం లభిస్తుంది. ఎదురు చూడడం మానే. ఎందుకంటే సరైన సమయం ఎప్పుడూ రాదు కదా. ఇంత త్వరగా ద్వేనిలోనూ మార్పు రాదు. మనిషి తీరు తెనులో వచ్చినంత. ప్రయాణం చాలా చిన్నది, కానీ లైఫ్ అయిపోయే వరకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎంత మర్చిపోదామన్నా అంత గుర్తొస్తుంది. నిజమే కదా. మంచి మాటలు
చెప్పే కంటే మంచి పనులు చేసి చూపించు. ఎందుకంటే ఈ జనం వినడం ఇష్టపడరు, చూడడం ఇష్టపడతారు. వయసు పెరిగిన వాళ్ళందరి మాట వినకు. ఎందుకంటే మూర్ఖులు కూడా వయసు కూడా పెరుగుతుంది కదా. ప్రేమను గౌరవించే వాళ్ళను కొన్నిసార్లు ప్రేమ ఏడిపిస్తుంది. మనిషి మనిషి యొక్క దారిని మళ్ళిస్తుంటాడు, నింద మాత్రం పిల్లి పైన వేస్తాడు. ఏమంటారు? ఈ కలియుగంలో జనం కూడా చాలా విచిత్రమైన వాళ్ళు. అన్న అన్న అంటూ, అక్క అంటూ ఉపయోగించుకుంటారు. ఇతరులు ఆలోచించే విధానం కంటే కొంచెం ఎక్కువగా ఆలోచించు, అదే నీ సక్సెస్ కారణమవుతుంది. నీకు ఎవరి మీదైనా ప్రేమ ఉందా? వాళ్ళతో కలిసి జీవించాలి అనుకుంటున్నావా? గుర్తుంచుకో, జీవితంలో ఏ మాట దాచి ఉంచకు. అంటారు కదా, ఒట్టేసినంత మాత్రాన చచ్చిపోతామా ఏంటి అని. చచ్చిపోరు, కానీ విశ్వాసం అయితే ఖచ్చితంగా చచ్చిపోతుంది. మనిషి యొక్క అసలు నిజ స్వరూపం ఎప్పుడు బయటపడుతుందంటే మత్తులో ఉన్నప్పుడు. మత్తు ఏదైనా కానీ, డబ్బు కానీ, అధికారం కానీ, అందాన్ని కానీ, అది సరాది కానీ. మనిషిలో ఒక అందమైన భాగం హృదయానికి, అది సరిగ్గా లేకపోతే ఫిల్టర్తో ముఖాన్ని అందంగా తీసుకురావచ్చు, కానీ క్యారెక్టర్ని కాదు. తెలీదు బంధంలో ఏ లెక్క ఉంటుందో. ఎవరి కోసమన్నా ఎంతన్నా చెయ్యి, చివరకు అంత శూన్యమే మిగులుతుంది.